అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు, జీవీకే హెల్త్ హబ్ డైరెక్టర్ ఎన్జి శాస్త్రి గారు, అలాగే జీవీకే హెల్త్ సిఓఓ సుమన్ రాజు గారు, అలాగే జీవీకే హెల్త్ హబ్ కోఆర్డినేటర్ సురేష్ గారు, ల్యాబ్ మొత్తం చూసుకునే డాక్టర్ లక్ష్మి గారు, శివబాలాజీ గారు, కరాటే కళ్యాణి గారు, వేదిక పైన ఉన్న అందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీకు తెలిసిందే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్, అంటే కాంప్రహెన్సివ్ మాస్టర్ హెల్త్ చెక్, ఎంతో ఖర్చుతో కూడుకున్న మాస్టర్ హెల్త్ చెక్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివిధ హాస్పిటల్స్తో కొలాబరేట్ అయి చేస్తుందని, ఇంతకుముందు అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఏఐజీ కానివ్వండి, మెడికేవర్ కానివ్వండి, కాంటినెంటల్, ఇలా వివిధ హాస్పిటల్తో చేసింది. ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో జీవీకే హెల్త్ హబ్, అంటే జీవీకే ఎమర్జెన్సీ నాన్ ప్రాఫిట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇండియా వైడ్ మీకు తెలిసిందే. గౌరవనీయులు పద్మవిభూషణ్ జీవీకే రెడ్డి గారికి వారి సేవల కోసం ఎటువంటి అవార్డులు వచ్చినాయో, అలాగే జీవీకే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎంత గొప్ప సర్వీసెస్ చేసిందో, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా టర్మ్లో విష్ణు గారు హెల్త్కి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని అందరికీ ఫ్రీగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీగా హెల్త్ కార్డులు, అంటే ఏ హాస్పిటల్లో, ఉభయ రాష్ట్రాల్లో ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఫ్రీగా మెంబర్స్ అందరూ ట్రీట్మెంట్, అంతకు ముందులాగా ఇబ్బంది పడి డబ్బులు కట్టుకోకుండా 3 లక్షల దాకా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోగలరు. సో ఇవాళ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఇంత గొప్ప కాంప్రహెన్సివ్ హెల్త్ చెక్ చేసినందుకు ప్రతి ఒక్కరూ, ఇక్కడ దాదాపు ఇవాళ 300-400 మంది, ఇందాక హేమ సుందర్ గారు అంటున్నారు, ది హెడ్ ఆఫ్ ది హేమచంద్ర గారు, హీ హ్యాస్ టోల్డ్ మోర్ దెన్ 400 వచ్చారండి అని. సో జీవీకే హెల్త్ హబ్ వారికి నిజంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు వారి సందేశాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జీవీకే హెల్త్ హబ్ యాజమాన్యానికి, డాక్టర్ శాస్త్రి గారికి, మిగతా వీళ్ళ టీంలో ఉన్న అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ క్యాంప్ చేస్తున్నారు. ఈ హెల్త్ క్యాంప్ ఆల్మోస్ట్ ఒక 25,000 నుంచి 30,000 దాకా, if I'm not wrong, somewhere around that price they are giving free health camp for all of us ఈరోజు, అంతేనా? మాస్టర్ కంపారిటివ్లీ మాస్టర్ హెల్త్ చెకప్ ఒక్కొక్కరికి అంతగా ఫ్రీగా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ అప్రిషియేటెడ్. ద ఫెసిలిటీస్ ఆర్ ఫెనామినల్. మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ అయింది. 400 మంది సభ్యులకి కొత్తగా స్టార్ట్ చేసిన జీవీకే హెల్త్ హబ్ ఇంత అద్భుతంగా చేస్తున్నారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. And I hope and pray this association continues for a long time. Thank you. ఇవాళ సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే కూడా. సో మనందరం యాక్ట్ టు ప్రివెంట్ ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్, అది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు సందేశం ఇచ్చేది ఏంటంటే, డయాబెటీస్ని మంచి కంట్రోల్ పెట్టుకోండి, బ్లడ్ ప్రెషర్ని మంచి కంట్రోల్ పెట్టుకోండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి, డైట్ జాగ్రత్తగా ఉండండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఇలాంటివన్నీ నేను రొటీన్గా ఎప్పుడు చెప్తాను. మూవీ ఆర్టిస్ట్లోని ఇంకో స్పెషల్ ఫినామినా ఏంటంటే, స్ట్రెస్ వాళ్ళకి చాలా ఎక్కువ. మిగతా ఇండస్ట్రీతో చూసుకుంటే ఈ ఇండస్ట్రీలోని స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు 2 రకాల స్ట్రెస్లు ఉంటాయి, ఎక్యూట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. అందువల్ల నాకు యాక్చువల్లీ ఒక ఐడియా వచ్చింది. వీళ్ళందరిలోకి వచ్చిన వాళ్ళకి ఒక్కసారి స్ట్రెస్ లెవెల్స్కి, స్ట్రెస్ హార్మోన్స్ ఏ లెవెల్లో ఉంటాయి మిగతా కంపేర్ టు నార్మల్ పాపులేషన్ ఇది చూసుకుంటామని ఒక ఐడియా వచ్చింది. సో ఈ స్ట్రెస్ని కూడా తగ్గించుకోండి. దానికి క్వాలిటీ స్లీప్ ఉండాలి, ప్లస్ తర్వాత ఏమో స్పిరిచువల్ హెల్త్ కూడా ఉండాలి.
సో ఇది నేను ముఖ్యంగా ఆర్టిస్టులందరికీ విన్నవించుకునేది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 4th సక్సెస్ఫుల్ క్యాంప్ మా అసోసియేషన్ కండక్ట్ చేసింది విత్ జీవీకే హబ్. సో మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చాలా బాగా ట్రీట్ చేశారండి మీ క్రూ అందరూ. అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా స్మూత్గా జరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. డాయస్ మీద ఉన్న మంచు విష్ణు గారికి, మాదెల్ల రవి గారికి, శివబాలాజీ గారికి అండ్ మిగతా పేరు పేరున ఉన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. I would like to give them, I would like to thank them for giving us the opportunity to serve. Our intention is to screen disease ఏమైనా సిమ్టమాటిక్ అయ్యే ముందే స్క్రీన్ చేయాలన్నది ఉద్దేశం మాకు. సో a lot of times మీకు ఉన్న వ్యాధులు సిమ్టమాటిక్ అయ్యే ముందే కొంచెం కనబడతాయి మన టైంకి టెస్ట్ చేసుకుంటే. అది టైంకి టెస్టింగ్ చేసుకుని స్క్రీనింగ్ చేసుకుని జబ్బు బయటపడి కంటే ముందే మనకి గమనించుకుంటే మనం చాలా ఈజీగా హీల్ చేయడం అవుతుంది. దానికోసం our main intention is to screen the population at the right time without neglecting it. Thank you అండి. Thank you all.